ఫ్రెండ్స్ భార్య ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు అని అంటూనే ఆ మాట చెప్పడానికి కూడా సిగ్గుగా ఉందని చిరాకు పడుతుంది. ఇతను లంచ్ వరకు స్టార్ట్ చేసినట్టు నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతాడు. నేను పనిచేస్తున్న విషయం తెలిస్తే బాధపడతారనే మీతో చెప్పలేదు, కేవలం అందుకే చెప్పలేదు, కానీ మీరు నా మీద ఇంత పెద్ద నింద వేస్తారని అనుకోలేదంటూ బాధపడుతూ ఒకసారి నన్ను అడుగుండాల్సింది కదా, నా మీద నమ్మకం లేదా అని అడుగుతుంది. ఇతను నేను ఈ రోజు నిన్ను ఏదైతే అన్నానో పని మనిషి చెప్పిన మాటలను కళ్ళు మూసుకొని నమ్మాను. నేను అసలే మర్చిపోయాను నువ్వు నా భార్యవని, ఇంకా నువ్వు నన్ను చాలా ప్రేమిస్తావని, ఇంకా కళ్ళకు కూడా నన్ను మోసం చేయడానికి ఆలోచించవని, ఇంకా నేను జాబ్ పోయి ఇంటర్వ్యూకి వెళ్లే విషయం నీకు ఎందుకు చెప్పలేదంటే నువ్వు విని బాధపడతావని, కానీ ఎలాగో నీకు తెలిసిపోయింది అని అంటూ ఇలాంటి తప్పు ఇంకెప్పుడు రిపీట్ చేయను, క్షమించమని భార్యని అడుగుతాడు. ఏం పర్వాలేదని భార్య అంటూ, కానీ ఒక విషయం చెప్తాను, ఒక్క మాట మీరు నన్ను అడుగుంటే ఇదంతా జరిగేది కాదు అని చెప్తుంది. అలాగే నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు ఏదైనా అడగాలనిపించినప్పుడు ముందు నన్ను అడగండి అని బతిమలాడుకుంటుంది. నాకు అర్థమైపోయింది, ఇంకెప్పుడు నేను ఇలాంటి మిస్టేక్ చేయను, ఇక నేను ఈ రోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్తాడు. అలాగే నేను ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే నీ లంచ్ బిజినెస్ ని ప్రమోట్ చేస్తానని కూడా చెప్తాడు. అందుకు భార్య అతనికి థ్యాంక్స్ చెప్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయడం